ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నిజం చెప్పరా యష్, నేను ఢిల్లీ వెళ్తే ఏమవుతుంది? మీరు నన్ను ఎందుకు వెళ్ళనివ్వటం లేదు? మీ నాన్న ఎందుకు రావట్లేదు? మీ నాన్న అసలు ఎక్కడున్నారా? చెప్పరా యష్, నిజం చెప్పరా? రేయ్, మీ నాన్న లేడమ్మా. నువ్వు వెళ్ళి నా ఆయన నీకు దొరకరమ్మా. లేడంటే నీకు నాకు ఎవరికీ కనబడనంత దూరంగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళారా యష్? ఎక్కడికి వెళ్ళాడో చెప్పరా? ఎక్కడికి వెళ్ళాడు? నిజం చెప్పరా? సింధు, నువ్వైనా చెప్పమ్మా, మీ మామ ఎక్కడికి వెళ్ళాడమ్మా? చెప్పు. ఎందుకు అలా ఉన్నావు? చెప్పు సింధు. ఇది చెప్పలేకే కదత్తయ్యా ఇన్నాళ్ళు కొమిలిపోయాను. ఈ మాట నా నోటితో చెప్పలేను, నా వల్ల కాదు. చెప్పు సింధు, చెప్పు. నాన్న చచ్చిపోయాడమ్మా. ఏంటి, మావయ్య చనిపోయారా? ఇంత పెద్ద విషయం మా దగ్గర దాచారా? అత్తయ్య వింటున్నారా? మావయ్య చనిపోయారంట. అమ్మా, అత్తయ్య, 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 లేమ్మా. అత్తయ్య, అమ్మా, అత్తయ్య, ఏమైందమ్మా? లేమ్మా. అత్తయ్య. అమ్మా, యష్, అంబులెన్స్ కి ఫోన్ చేయి. అత్తయ్య. హలో, అత్తయ్య. అంబులెన్స్ ఇక్కడ. కాలమాయి మట్టి గొంతు వినవే, త్యాగమాయి సత్యమింక కనవే. ఆ మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు, పసి నవ్వుల